శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః. దశమహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ఎంతో ప్రీతిపాత్రమైనది. తారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్ట నివారణ సాధకునికి లభిస్తాయి. తార అనగా తరింపజేయున్నది అని అర్థం. ఈ దేవతకు ఉగ్రతార, ఏకజట, నీల సరస్వతి అని కూడా నామాలు కలవు. తారాదేవి శబ్ద బ్రహ్మస్వరూపం అనగా నాదరూపిణి. ఈ విద్యకు సాంప్రదాయ గురువులు ప్రధానంగా స్త్రీలే ఉన్నారు. జీవన సంఘర్షణ నుంచి తరింపచేసేది దుర్గాదేవి అని దుర్గా సప్తసతిలో ఉంది. ఇలా తరింపచేయడమే తారాతత్వం. తారాదేవి మనిషిని భౌతిక, ఆదిభౌతిక స్థాయిల్లో వృద్ధి చేస్తుంది, నిజంగా తరింపచేస్తుంది. ఏదైనా రెండు అవస్థల మధ్య సందిగ్ధతలో పడి తీరాన్ని చేరలేక ఉన్నవారికి తారాదేవి ఉపాసన చక్కని మార్గం చూపిస్తుంది. అదే కాక ఆ మార్గంలో గల ఆటంకాలను అన్నీ తొలగిస్తుంది. సమస్యలన్నీ అనుకోకుండా దూదిపింజల వలె తేలిపోతాయి. ఇది తారా సాధకులకు అనుభవంలోకి వస్తుంది. ఆపదల నుంచి తరింపచేయటం తారాదేవి ప్రధాన లక్షణం. తారాదేవి ఆకుపచ్చ రంగులోనూ కొన్ని రూపాలలో నీలం రంగులోనూ ఉంటుందని తంత్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి తారాదేవి ఏ రూపంలో అయినా సాధకునికి దర్శనం ఇవ్వగలదు. ప్రసన్నమైన రూపాల నుంచి అతి భయంకరమైన రూపాల వరకు ఏ రూపాన్నైనా ఈమె ధరించగలదు. ఉగ్రతార, శ్మశానతార మొదలైన రూపాలు అతి భయంకరంగా ఉంటాయి. ఆషామాషీ సాధకులు ఈ దర్శనాలను తట్టుకోలేరు, భయపడిపోతారు. తారాదేవిని త్రిమూర్తులకు జన్మనిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు. తారాదేవి రూపం చాలాసార్లు ప్రసన్నంగా, కరుణామయిగా, దయాస్వరూపిణిగా ఉంటుంది. జీవులు పడే బాధలు ఆ తల్లికి తెలుసు కనుక దయాహృదయంతో తనను ఆశ్రయించిన వారికి బాధలు, కష్టాలు అన్నీ తీసివేయటానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. శివునికి కాలకూట విషాన్ని మింగిన బాధను పోగొట్టటానికి జగన్మాత తారాదేవిగా మారి తన చనుబాలను ఇచ్చిందని, ఆ అమృతాన్ని తాగడం వల్లనే శివుడు ఆ భయంకర విషం యొక్క ప్రభావం నుంచి బతికి బయటపడ్డాడని తంత్రాలలో ఒక గాథ ఉన్నది. తారాదేవి కరుణ అనే భావనకు ప్రతిరూపం. హిమాలయ ప్రాంతాలలో ఇప్పటికీ క్రూరమృగాలు ఎప్పుడైనా ఎదురుపడితే తారాదేవిని స్మరించటం వల్ల అవి తొలగిపోతాయి. అక్కడ నివసించే వారికి ఇది సర్వసాధారణం. ఇదంతా మనం నమ్మకపోవచ్చు, కానీ భక్తితో అమాయకంగా ప్రార్థించే ఆ హిమాలయ పల్లె ప్రజలకు తారాదేవి చూపిన ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. శ్రీ విద్యా సాంప్రదాయంలో తారాదేవిని శ్రీచక్ర ఆవరణ దేవతలలో ఒకరైన తారిణిగా పూజిస్తారు. ప్రముఖ మంత్రతంత్రవేత్త, సాముద్రిక జ్యోతిష్యవేత్త గురుదేవ్ డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి గారు మంత్ర సాధనలు ఫలించడానికి కూడా మంత్రాలుంటాయని, తారా మహావిద్య అలాంటి వాటిలో ఒకటని, శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే విద్య అని తెలిపారు. ఈ తారా విద్య బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడ్డ అక్షర విద్య. చతుర్విధ వాక్రూపాలలో పశ్యంతి వాక్రూపము ఈ తారాదేవియే. మహాకవి కాళిదాసు తారాదేవిని ఈ విధంగా స్తుతించారు. మాతా, నిన్ను రాజగృహ ప్రవేశాధికమున లక్ష్మిగా, యుద్ధభూమిలో జయగా, అటవీ మార్గంలో క్షేమంకరిగా, మహారణ్యములలోనూ ఇరుకుత్రోవల యందు, దుర్గమ పర్వత ప్రదేశాల యందు శబరిగా అంటే వనదుర్గగా, భూత ప్రేత పిశాచాల భయ నివారణకై భైరవిగా, వ్యామోహ సమయమున త్రిపురగా, జలప్లవ ప్రసంగముల యందు
తారగా స్మరించి తమ ఆపదల నుండి కాపాడమంటారు నీ భక్తులు. వాటి మంత్రశక్తి తీవ్రతని బట్టి, వాటి అపరిమిత శక్తిని బట్టి దశమహావిద్యలుగా పిలువబడే ఈ శక్తులను సిద్ధులు చాలా రహస్యంగా ఉంచారు. ఈ ఆధునిక యుగంలో వీటిని పూర్వం కన్నా ఎక్కువ మంది ప్రచారం చేయడం, భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా సాధన చేయటం జరుగుతోంది. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః.